ఇరాన్ యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. శత్రువులను పూర్తిగా నిర్మూలించే వరకు దాడులు కొనసాగిస్తామని అమెరికా రక్షణ శాఖ అధికారి హెగ్సేత్ తెలిపారు. 10 రోజులుగా ఇరాన్పై దాడి చేస్తున్నామని, మా దాడిని చూసి ఇరాన్ నాయకులకు భయం పట్టుకుందన్నారు. ఇప్పటికే ఇరాన్లో అన్ని లక్ష్యాలను ఛేదించామంటున్న అమెరికా శత్రువులను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధం ఆగదన్నారు. మరోవైపు యుద్ధంలో పాల్గొనవద్దని రష్యాకు హెచ్చరించింది అమెరికా. అంతేకాదు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటలను పాటించాలని, అణ్వాయుధ కార్యక్రమం నుంచి వైదొలగాలని హెగ్సేత్ అన్నారు. పశ్చిమాసియాలో రోజు రోజుకు యుద్ధ తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా పలు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు రష్యాను ఇరాన్కు సహకరించొద్దు, ఈ యుద్ధంలో పాల్గొనొద్దంటూ కూడా అమెరికా పలు సూచనలు చేసింది. 10 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. అయితే పశ్చిమాసియాలో యుద్ధంపై అమెరికా కొన్ని కీలక ప్రకటనలు అయితే చేసింది. శత్రువులను పూర్తిగా నిర్మూలించే వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది అనే సంకేతాన్ని అమెరికా పంపించింది. ఇప్పటికే ఇరాన్లోని అన్ని లక్ష్యాలను ఛేదించామంటూ కూడా డిఫెన్స్ సెక్రటరీ క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. శత్రువులను పూర్తిగా అంతం చేసేంత వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతుంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం దీంతో రోజు రోజుకు పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరుతోంది.